రివిజన్ యొక్క యాక్చువల్ మీనింగ్ మళ్ళీ నోట్స్ని స్టార్టింగ్ నుండి చదవడం కాదు. ఒకవేళ మీరు రివిజన్ పేరుతో నోట్స్ని స్టార్టింగ్ నుండి చదువుతూ ఉండుంటే రివిజన్ ఏమో కానీ నిద్ర మాత్రం బాగా వస్తుంది. ఒకవేళ మీకు కనుక రివిజన్ కోసం ఉన్న సైంటిఫిక్ మెథడ్ని తెలిస్తే మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ముందుగా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. లాస్ట్ టైం మీరు చూసిన ఒక 5 ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ వీడియోస్ని మీకు గుర్తున్నాయా? మీలో 99% పీపుల్కి అసలు గుర్తుండవని నేను గ్యారంటీ ఇవ్వగలను. మీకు ఎందుకు గుర్తుండదో తెలుసా? ఎందుకంటే మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది కనుక. ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక్కసారి చూస్తే అది ఫస్ట్ టైం మన బ్రెయిన్లో ఉన్న షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం ఆ ఇన్ఫర్మేషన్ని రివైజ్ చేసినప్పుడు మాత్రమే అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకి స్టోర్ అవుతుంది. ఈవెన్ టావర్స్ కూడా ఇలానే అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. కానీ రివిజన్ చేయడం ఏమీ అంత ఈజీ కాదు. రివిజన్ చేసే టైంలో మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. వాటిలో ఫస్ట్ది, రివిజన్కి అసలు టైమే ఉండదు. ఇక్కడ కోర్సే కంప్లీట్ అవ్వకపోతే రివిజన్ అంటావేంటి బ్రో? ఫుల్గా క్వశ్చన్స్నే ఒక్కసారి కూడా సాల్వ్ చేయలేకపోతుంటే ఇంకా రివిజన్ అంటావేంటి అని అంటూ ఉంటారు. సెకండ్ది, రివిజన్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది. రివిజన్ చేయడం అనేది చాలా బోరింగ్ టాస్క్. రివిజన్ చేయడానికి ఇలా కూర్చుంటే చాలు, అలా నిద్ర వచ్చేస్తుంది. ఇక థర్డ్ది, అసలు రివిజన్ అంటే ఏంటి? రివిజన్ అంటే నోట్స్ నుండి చేస్తారా లేదా టెక్స్ట్ బుక్ నుండి చేస్తారా? అసలు రివిజన్ ఎలా చేయాలి, అది కూడా ఇంత తక్కువ టైంలో ఎలా అని అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఈ 3 క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తూ రివిజన్ చేయడానికి ది బెస్ట్ మెథడ్స్ని నేను మీకు చెప్తాను. నెంబర్ 1, అసలు రివిజన్ చేయడానికి టైమే లేదు కదా. ఒక పక్కన బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎంత తక్కువ టైంలో అసలు రివిజన్ ఎలా చేయగలం? మీ దగ్గర రివిజన్ చేయడానికి టైం లేదా? టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే రివిజన్ చేయాల్సిన అవసరమే లేదు కనుక. ఎస్, మీరు విన్నది నిజమే. రివిజన్ చేయడానికి సపరేట్గా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న కథ చెప్తా. ఒక ఇంట్లో ఒక పిల్లాడు చాలా బద్ధకంగా ఉండేవాడు. తనకి తినడం పడుకోవడం తప్ప అసలేం తెలియదు. అలా తను చాలా లావుగా అయిపోయాడు. ఆ పిల్లాడి పరిస్థితిని చూసిన వాళ్ళ పేరెంట్స్ తనని ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ జిమ్ ట్రైనర్ ఆ పిల్లాడికి 2 ఆప్షన్స్ ని ఇస్తాడు. ఇప్పుడు ఆ 2 ఆప్షన్స్ ని విన్న తర్వాత మీరు కింద కామెంట్ చేయండి, మీరైతే ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుంటారు అని. చూద్దాం ఎవరు ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుంటారు అని. సో ఆప్షన్ నెంబర్ 1, ప్రతిరోజు 1 మంత్ పాటు 10 మినిట్స్ రన్నింగ్ చెయ్యు. లేదా ఆప్షన్ 2, 1 మంత్లో జస్ట్ 4 to 5 డేస్ రన్నింగ్ చేస్తే చాలు, కానీ ఆ డేస్లో 2 అవర్స్ పాటు రన్నింగ్ చేయాలి అని చెప్తాడు. ఇప్పుడు ఈ వీడియోని మీరు పాజ్ చేసి 2 ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి చూద్దాం. రోజు 10 మినిట్స్ రన్నింగ్ చేస్తారా లేదా 4 to 5 డేస్ పాటు 2 అవర్స్ రన్నింగ్ చేస్తారా? మీ అందరిలాగానే ఆ పిల్లాడు కూడా ఆప్షన్ 1నే చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే 4 to 5 డేస్ అయినా సరే 2 అవర్స్ పాటు రన్నింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ 10 మినిట్స్ రన్నింగ్ చేయడం చాలా ఈజీ కదా, నిజమే కదా? ఇప్పుడు రన్నింగ్ ప్లేస్ లో మీ రివిజన్ నే ఊహించుకోండి. చదువు విషయానికి వస్తే ప్రతిరోజు 10 మినిట్స్ రివిజన్ చేస్తే చాలు. 30 డేస్ లో మీకు కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగా గుర్తుండిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిరోజు ఎవరు చదువుతారులే, లాస్ట్ లో 2 అవర్స్ పాటు కష్టపడితే చాలులే అని బద్దకించేస్తాం. అదే ది వర్స్ట్ ఆప్షన్ అని తెలిసినా సరే ఆప్షన్ 2నే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది పక్కన పెట్టేయండి. రివిజన్ చేసుకోవడానికి సపరేట్ గా టైం ని ఇవ్వకుండా ఒక స్ట్రాటజీని చూద్దాం. అదే 10 మినిట్స్ స్ట్రాటజీ ఆర్ 10 మినిట్స్ రూల్. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, రివిజన్ కోసం టైం ఇవ్వకండి. ప్రతిరోజు కూడా మీ క్లాస్ అవ్వగానే ఇంట్లోనే కూర్చొని జస్ట్ 10 మినిట్స్లో ఆ రోజు మీరు విన్న క్లాసెస్ అన్నీ కూడా రివిజన్ చేయండి. మీకు 3 సబ్జెక్ట్స్ జరిగితే సబ్జెక్ట్కి 10 మినిట్స్ పాటు 3 సబ్జెక్ట్స్కి 30 మినిట్స్ని రివిజన్ చేసుకోండి. ఇలా చేస్తే చాలు, మీరు రివిజన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఓకే రివిజన్ చేసుకుంటాం కానీ అసలు రివిజన్ ఎలా చేయాలి అని. దీన్ని మనం షార్ట్ టైం రివిజన్ అని అంటాం. అందులో ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు చదువుతున్నప్పుడు లేదా రివిజన్ చేస్తున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి న్యూమరికల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, ఇంకా థియరీ సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్. వాటిలో థియరీ సబ్జెక్ట్స్ని చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీరు అడగచ్చు, దీనివల్ల యూజ్ ఏంటి అని, తర్వాత చెప్తా. నెక్స్ట్, మీ రివిజన్ అనేది యాక్టివ్ రీకాల్ మెథడ్లో చేయండి. ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటే మీ సబ్జెక్ట్ అంతటిని మీరు చదివేసిన తర్వాత, అంటే 10 మినిట్స్ పాటు చదివిన తర్వాత బుక్ని క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని ఏమేమి చదివారని వాటన్నిటిని వరుసగా గుర్తు చేసుకోండి. ఇలా చేయటం వలన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్ మెమరీ రివిజన్కి ది బెస్ట్ మెథడ్. ఇంకా మనం లాంగ్ టర్మ్ రివిజన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే
ఈ మెథడ్ని జనరల్గా మన ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అన్నప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుతాం కదా, దీన్నే మనం లాంగ్ టర్మ్ రివిజన్ అని అంటాం. అంటే ఏదైనా టెస్ట్ ఉన్నప్పుడు లేదా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లాంగ్ టర్మ్ రివిజన్ని చేయాలి. మిగతా రోజులు చేయాల్సిందంతా షార్ట్ టర్మ్ రివిజన్ మాత్రమే. ఈ లాంగ్ టర్మ్ రివిజన్ని కూడా 2 స్ట్రాటజీస్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ థియరీ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే లైక్ ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్ని వాటి కోసం మీరు చేయాల్సిన పని అండర్లైన్ చేసుకున్న టాపిక్స్ని చదవటం. షార్ట్ టర్మ్ రివిజన్ చేస్తున్నప్పుడు మీరు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకున్నారో ఆ పాయింట్స్ని చదువుకుంటే చాలు, ఇక ఆ టాపిక్ రివిజన్ అయిపోయినట్లే. అలా రివిజన్ చేసుకున్న తర్వాత శాంపిల్ పేపర్స్ని, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ది బెస్ట్ మెథడ్స్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక న్యూమరికల్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే లైక్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ విషయానికి వస్తే వాటి యొక్క రివిజన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం టాపర్స్ యూజ్ చేసే విధానాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్టే మీరు నోట్స్ లాంటివి ఏం చూసుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ సపోజ్ ఒక 15 to 20 క్వశ్చన్స్ని తీసుకొని సాల్వ్ చేయండి. రాని వాటిని మార్క్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. కానీ అప్పుడే ఆన్సర్ని చూడొద్దు. ఆ 20 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ పైన మీకు ఎంత గ్రిప్ ఉందనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయలేకపోయారో ఆ టాపిక్స్ని తీసుకొని నోట్స్లో లేదా మీరు ఎక్కడైతే చదివారో వాటిని తీసుకొని మళ్ళీ రివిజన్ చేయండి. నోట్స్ అయితే నోట్స్ లేదా యూట్యూబ్లో అయితే యూట్యూబ్ని చూడండి. వాటన్నిటిని రివిజన్ చేసుకున్నాక మళ్ళీ మీకు రాని ఆ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయండి. ఇలా మీరు ఆ 20 క్వశ్చన్స్ ఏ డౌట్ లేకుండా సాల్వ్ చేస్తున్నాము అన్నంత వరకు ట్రై చేయండి. ఇలా చేయటం వలన తక్కువ టైంలో మీకు రివిజన్ అయిపోతుంది. ఇక లాస్ట్గా రివిజన్ అంటేనే బోరింగ్, మరి దానికి సొల్యూషన్ ఏంటి? నాకు అర్థమవుతుంది రివిజన్ చాలా బోరింగ్ అని. సో మీరు డెడ్ లైన్ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇలా ఊహించుకోండి, ఎగ్జామ్ రేపే అని అంటే ముందు రోజు నైట్ అంతా మీరు అసలు నిద్రపోకుండా చదువుతారు కదా. అలా నైట్ అంతా ఎందుకు కూర్చొని చదువుతారు? ఎందుకంటే ఇప్పుడు చదవకపోతే రేపు ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తాయి కనుక. ఇదే భయాన్ని మీరు ప్రతిరోజు కూడా మెయింటైన్ చేయగలిగితే ఎలా? డెడ్ లైన్స్ పెట్టుకోండి. ఈ చాప్టర్ని 1 అవర్ లోపు ఎలా అయినా సరే రివైజ్ చేయాలి. ఇలా మీరు కనుక సీరియస్గా అనుకుంటే ఆ చాప్టర్ని కంప్లీట్ చేసుకునేంత వరకు మీకు నిద్ర కూడా పట్టదు. ఇక నెక్స్ట్ మెథడ్ రఫ్ నోట్ బుక్ మెథడ్. నార్మల్గా మీరు రివైజ్ చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? బుక్ తీసుకొని చక్కగా బెడ్ పైన పడుకొని చదువుతారు. అలా చేస్తే నిద్ర కనుక ఇంకేం వస్తుంది? అందుకే మీరు ఏం చేస్తారంటే మీరు చదువుతున్నప్పుడే పక్కన ఒక రఫ్ బుక్ పెట్టుకోండి. మీరు రివైజ్ చేస్తున్నప్పుడు మీరు చదువుతున్న అంతటిని కూడా ర్యాండమ్గా రాస్తూ ఉండండి. మీరు రాస్తున్నప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గానే ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు రాస్తే చాలు. ఇలా చేయటం వల్ల మీ చెయ్యి అనేది వర్కింగ్ కండిషన్లో ఉండటం వల్ల మీకు అసలు నిద్ర రాదు, బోరింగ్ కూడా అనిపించదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్లో సబ్జెక్ట్స్ గుర్తుంటాయి. ఇక రివిజన్ చేసేటప్పుడు అస్సలు బోరింగ్ కూడా అనిపించదు. మీరు అనుకోవచ్చు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, టైం చాలా తక్కువగా ఉంది, సిలబసే కంప్లీట్ అవ్వలేదు అని. మీరు ఒక పని చేయండి, 7 days పాటు నేను పైన చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఇంకా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. Day 1 నా టాస్క్ని నేను కంప్లీట్ చేశా, Day 2, Day 3 అలా Day 7 వరకు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే మీరు బెటర్ అవుతారు, ఇది నా గ్యారెంటీ.